Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీ జనసేనలో నామినేటెడ్ పదవుల రచ్చ. అసలే శ్రావణ మాసం. ప్రతి తెలుగింటి లోగిలలో వాయనాలు సందడి ఉంటుంది. అలా ఇచ్చుకున్న వాయనం పుచ్చుకున్న వాయనమని సుమంగళులు వాయనాలు అందుకుంటారు. సరిగ్గా ఇదే మంచి సమయం సందర్భం అనుకున్నారేమో. టీడీపీ కూటమి పెద్ద అయిన చంద్రబాబు ఏపీలో మిగిలిన 31 కార్పొరేషన్ల చైర్మన్ పదవులు మంగళవారం ప్రకటించారు. ఈ పందేరాన్ని శుభముహూర్తంగా ఎంచి పంచాల్సిన వారికి పనిచేశారు. అయితే ఇందులో సింహభాగం టీడీపీదే అయితే కూటమిలో మిత్రులుగా ఉన్న బీజేపీ జనసేనలకు దక్కింది జింక భాగమా అని సెటైర్లు పడుతున్నాయి. మొత్తం 31 నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే అందులో 25 దాకా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. తమ వారికి ఆ పదవులు కట్టబెట్టింది. ఇక మిగిలిన 6లో బీజేపీకి 2 అంటే 2 పోస్టులు ఇస్తే జనసేనకు 3 దక్కాయి. ఆ ఒక్కటి బహుజన జేఏసీకి ఇచ్చింది. ఇలా సమన్యాయం చేసినట్లుగా టీడీపీ కూటమి పెద్దన్నగా ఆ పార్టీ భావిస్తోంది. కానీ మిత్రులకు అది సరిపోయిందా అన్నదే చర్చగా ఉంది. ఎన్నికల వేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేన బీజేపీలు తమ కేడర్కి చెప్పింది ఏంటి అంటే వందలాది నామినేటెడ్ పదవులు ఉంటాయి, వాటిలో ఎన్నో అవకాశాలు తమ వారికి ఇస్తామని. తీరా చూస్తే పలు దఫాలుగా నామినేటెడ్ పందేరం జరిగింది. కానీ జనసేనకు టోటల్గా 25 పదవులైనా దక్కాయా అన్నది ఒక చర్చ. ఇక బీజేపీకి మొత్తంగా 10 పోస్టులైనా చిక్కాయా అన్నది మరో చర్చ. మొత్తానికి మిత్రులకు చిన్న భాగమే దక్కింది అన్నది కేడర్ చెబుతున్న అసలైన మాటగా ఉంది. అయితే ఇప్పుడు కేడర్కి నచ్చ చెప్పడానికి స్థానిక ఎన్నికలు ముందు ఉన్నాయని, అక్కడ ఎక్కువ స్థానాలు పొత్తులో తీసుకుని పోటీ చేద్దామని మిత్రులు చెబుతున్నారు. కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రతి చోట టీడీపీ బలంగా ఉంది. బూత్ లెవెల్ వరకు ఆ పార్టీ కేడర్ పాతుకొని పోయారు. వారిని కాదని పెద్ద ఎత్తున మిత్రులకు సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అన్నదే ప్రధానమైన ప్రశ్న. పైగా తమ్ముళ్ళు కూడా భారీ స్థాయిలో ఈ ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు. దాంతో నామినేటెడ్ పదవులు ఏ విధంగా ఏ ప్రాతిపదికన మిత్రులకు ఇచ్చారో వాటికి కాస్త అటు ఇటుగానే స్థానిక ఎన్నికల్లో కూడా సీట్లు దక్కవచ్చు అని అంటున్నారు. జనసేన అయితే మరిన్ని ఏళ్లు ఏపీ కోసం అభివృద్ధి కోసం కూటమి కొనసాగాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇక బీజేపీకి కేంద్రంలో అధికారం ముఖ్యం. పైగా బలమైన మిత్రుడిగా టీడీపీ ఉంది. అందువల్ల టీడీపీ విషయంలో వేరేగా ఆలోచించే సీన్ కలలో కూడా ఉండదని అంటున్నారు. ఈ నామినేటెడ్ పదవులు లోకల్ బాడీ ఎన్నికల పదవులు అన్నవి బీజేపీ జాతీయ స్థాయి ఆలోచనల ముందు. అందువల్ల ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవడమే కమలానికి ఏపీ వరకు అనివార్యంగా ఉంటుంది. సో ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం మాదిరిగా మిత్రులు తీసుకోవాల్సినవి తీసుకోవడమే అని అంటున్నారు. సో కేడర్కి ఎలా నచ్చ చెప్పుకుంటారు అన్నదే ఆయా పార్టీల అధినాయకత్వాల మీద ఉన్న బాధ్యత. అదే అసలైన సవాల్ కూడా. చూడాలి మరి ఏం జరుగుతుందో.